నమస్తే. ఎంత ఎలక్ట్రానిక్ మీడియా ముందుకొచ్చినా కూడా ప్రింట్ మీడియాకున్న వాల్యూ గానీ, ఆ గౌరవం, గుర్తింపు గానీ ఇంకా దేనికి లేదన్నది నిర్వివాదాంశమైనటువంటి మాట. ఎందుకంటే ఇది రికార్డ్‌గా ఉండేది పుస్తకం. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక న్యూస్ వచ్చిందనుకో, ఆ తెల్లారి చూసుకోవాలంటే మళ్ళీ ఏ ఎలక్ట్రానిక్ పరికరంతోనో చూడాల్సి ఉంటది. కానీ ఇదైతే మన కళ్ళ ముందు ఫిజికల్‌గా కనబడుతుంది. అందుకే ఫిజికల్ దానికి ఎప్పుడు కూడా గుర్తింపు ఉంటుంది. ఇది డైరీ. ఈ రికార్డ్స్ తెలుసు కదా మనకి. రాజేంద్ర ప్రసాద్ గారిది అరుదైన డైరీలు ఇవి. ఇది 24, ఇది 23, ఇది 22, మనకి 25 ఆల్రెడీ వచ్చింది, 26 రాబోతుంది. 26 రాబోతున్న దానికి ముఖచిత్ర వ్యాఖ్యానం అంటూ ఒకటి ముందు పేజీ ఉంటుంది కదా. ఆ ముందు పేజీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సందర్భం ఏంటంటే 20 ఏళ్ళు పూర్తయిన ఈ సందర్భంలోనే ఆయనకి పద్మశ్రీ రావడం అన్నది ఒక అరుదైన అపూర్వమైనటువంటి ఘట్టం ఇది. సో దానికి నేను రాసినటువంటి వ్యాఖ్యానం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తగిన గౌరవం దక్కినట్టు అయింది. ఒక అద్భుత నటుడికి భారత ప్రభుత్వం 2026 సంవత్సరంలో 2026 2026 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, అంటే ఒక్కొక్క కళాకారుని ఒక్కొక్క రాష్ట్రం నుంచి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రికమెండ్ చేయబడింది. సినీ రంగంలో ప్రతిభా పాటవాళ్లకు గౌరవ గుర్తింపుగా పద్మశ్రీనిచ్చి ఒక మహానటుణ్ణి, వర్తమాన పరిస్థితుల్లో ఒక మహాశయుని గౌరవించి తన గౌరవాన్ని మరింత పెంచుకున్నట్టయింది. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత తెలుగు జాతి మొత్తం గౌరవించదగ్గ మేటి నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని మరోసారి ప్రపంచం నలుమూలలా ప్రతిధ్వనించింది. నవరస నటపోషణలో ఆరితేరి హాస్య కథానాయకుడిగా ఎదిగి లో బడ్జెట్ చిత్రాల సూపర్ స్టార్గా వెలిగి అందనంత ఎత్తులకెగిసి ఒక నటనా తరంగంలా లేచి తన ఉనికిని నవరసాల్లోనూ చాటి హాస్యం పండించగలిగితే ఆ కళాకారుడు ఏ రసాన్నైనా అవలీలగా సునాయాసంగా పోషించగలడన్న మాటకు రుజువుగా మారి ఆ నలుగురు, ఓనమాలు, మీ శ్రేయోభిలాషి, గాలి సంపత్ వంటి సినిమాలతో ప్రతి ఒక్క హీరో అభిమాన నటునిగా మారిన ఒక మహానటుని నట ప్రస్థానంలో ఆయన విభిన్న రూపాలతో 20 ఏళ్ళు, అంటే సరిగ్గా 2 దశాబ్దాల పాటు వరుసగా ఒక పత్రిక ముఖచిత్రంగా రావడం అన్న అరుదైన గౌరవం దక్కించుకున్న పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి అభినందన మందారమాల. ఆయన అభిమానులకందరికీ ఇది ఆనందహేళ. భేష్ నవరస నట చక్రవర్తి, నటకిరీటి శభాష్. బల్లెం సినిమా మీడియా డైరెక్టరీపై ఆయన వరుసగా ముఖచిత్రంగా 20 ఏళ్లుగా రావడం అన్నది నిజంగా ఎవ్వరూ తాకలేనంత గొప్ప అరుదైన ప్రపంచ రికార్డ్. ఈ పుస్తకంపై ఈ గౌరవాన్ని కలిగించిన అరుదైన సెలబ్రిటీకి అభినందనల వర్షం కురిపిస్తున్నాం. ఇంతవరకు ప్రపంచంలో ఇలా ఒకే పత్రికపై వరుసగా 2 దశాబ్దాల పాటు ముఖచిత్రంగా ఏ సెలబ్రిటీ కానీ, సినీ, రాజకీయ, క్రీడా, విద్య, వ్యాపార రంగాలకు చెందిన ఏ వ్యక్తికి కానీ ఈ రికార్డు రాలేదని, అరుదైన ఈ ఘనతను సాధించిన 20 సంవత్సరాల గొప్ప క్షణంలో అదే మధురమైన సంవత్సరం పద్మశ్రీ కమల నాయకుల చేతుల మీదుగా అందడం అపూర్వం, అనిర్వచనీయం, అద్వితీయం. మరోసారి మహానట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి అభినందన పూర్వక, సవినయ హృదయపూర్వక అభివాదములతో మీ బల్లెం వేణుమాధవ్, దర్శక నిర్మాత రచయితల సంఘం, తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు, ఆల్ రౌండర్ స్టార్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.